హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మనము ఎటువంటి ఎఫర్ట్ లేకుండా టమాటాలు అనేవి ఎండబెట్టకుండా 6 నెలల పాటు నిల్వ ఉండే టమాటో నిల్వ పచ్చడి రెసిపీని చూసేద్దాం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, ఉప్మా, రొట్టె, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఏదైనా జర్నీస్ పెట్టుకున్నప్పుడు ఈ పచ్చడిని మీరు తీసుకొని వెళ్ళడానికి ప్రిఫర్ చేయవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. టొమాటో పచ్చడి కోసం బాగా పండిన ఎర్రగా ఉన్న టమాటాలను తీసుకొని వాష్ చేసుకొని తడి లేకుండా సాఫ్ట్ క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత టమాటాలను సగానికి కట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో విత్తనాలన్నీ సపరేట్ చేసుకుందాము. విత్తనాలన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత మనకు జ్యూస్ కూడా మిగిలి ఉంటుంది. ఆ జ్యూస్ని మనము ఒక స్పూన్ కానీ హ్యాండ్ కానీ యూస్ చేసి ఈ జ్యూస్ని అంతా మనము స్ట్రెయిన్ చేసుకుందాం. ఈ పచ్చడికి జవారి టమాటాలు అయితే బాగుంటుంది, చాలా తొందరగా మగ్గుతాయి. మనకు వీలైతే హైబ్రిడ్ టమాటాలను కాకుండా జవారి టమాటాలను పచ్చడి కోసం వాడడానికి ట్రై చేయండి. తర్వాత టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 1/4 కప్పు దాకా మెంతులను తీసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 1/4 కప్పు దాకా ఆవాలను తీసుకొని ఇవి కూడా చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కూల్ అయ్యాక ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తరువాత మందపాటి గిన్నె ఫ్లేమ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, ఆల్రెడీ తీసి పెట్టుకున్న జ్యూస్, ఒక 1 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 3 టీ స్పూన్ల దాకా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఉప్పు అనేది ఈ పచ్చడికి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 6 to 7 మినిట్స్ వరకు టమాటాలను మగ్గించుకుందాము. ఇలా లిడ్ క్లోజ్ చేయడం వల్ల టమాటాల నుంచి మంచిగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోవడానికి మనకు హెల్ప్ అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తున్నట్టయితే టమాటాల నుండి మనకు స్కిన్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని దీన్ని మంచిగా మ్యాష్ చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ అవైలబుల్గా లేకపోతే పప్పు గుత్తి యూస్ చేసుకొని కూడా మ్యాష్ చేసుకోవచ్చు. మీరు టమాటాలు వేసిన వెంటనే చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మర్చిపోయాను కాబట్టి ఈ స్టేజ్లోనే ఒక 20 గ్రాముల దాకా చింతపండుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు వేసుకునేటప్పుడు విత్తనాలు లేకుండా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ చింతపండు కూడా మనకు సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఒకసారి మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకుందాము. ఈ విధంగా మ్యాష్ చేయడంతో చింతపండు గుజ్జు, టమాటో గుజ్జు అంతా కలిసిపోతాయి. తర్వాత పైన ఏమైనా అంటి ఉంటే ఒక స్పూన్ యూస్ చేసి అంతా ఒక దగ్గర చేసుకొని ఇందులో వాటర్ కొంచెం తగ్గిపోయేంత వరకు మనము కుక్ చేసుకుందాము. ఇది కాస్త థిక్ కన్సిస్టెన్సీకి రావడానికి నాకు ఒక 6 మినిట్స్ వరకు టైం పట్టింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది. కాస్త థిక్ కన్సిస్టెన్సీకి రాగానే కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. తరువాత టమాటో పచ్చడి కోసం పోపుని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మందపాటి కడాయిని తీసుకొని అందులో ఒక 150 ml దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉద్దిబ్యాళ్ళను యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎండు మిరపకాయలను యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇంగువని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇది ఆయిల్ గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 1/2 కప్పు దాకా ఎర్రకారപ്പൊడి, ఒక 1/4 కప్పు దాకా ఫ్రై చేసుకున్న మేథి పొడి, ఒక 1/4 కప్పు దాకా ఫ్రై చేసుకున్న ఆవ పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసిన టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఇందులో ఉప్పు, కారం, నూనె ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు, కారం యాడ్ చేయాలనుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు నూనె తక్కువ అనిపిస్తే మీరు నూనె యాడ్ చేయాలి అనుకుంటే కాస్త గోరువెచ్చగా చేసుకొని నూనెని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక రోజంతా అలాగే వదిలేస్తే ఉప్పు, కారం అంతా పచ్చడికి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకు. ఈ పచ్చడి రూమ్ టెంపరేచర్కి వచ్చాక బాగా టైట్ గా ఉన్న ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటే ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. రూమ్ టెంపరేచర్ లో అయితే ఒక 2 to 3 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడికి కాస్త వాటర్ తగిలినా కూడా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ కాంటాక్ట్ అనేది లేకుండా చూసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకోసం మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది.
ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.